మయూరి కాలేజీ ఆవరణ దాటి అడుగు బయట పెట్టిందో లేదో సరున ఓ కార్ దూసుకు వచ్చి ఆమె ముందాగింది. ఈ మధ్య నరేష్ కనిపించి 4-5 రోజులైంది. అతడి కోసం చూస్తున్న మయూరి కార్ ఆపటం గమనించలేదు. కారులో నుంచి హలో అని పిలవడం వినిపించింది. ఆమె బ్రుకుటి ముడిపడింది. రా, కార్ ఎక్కువ అన్నాడు లెక్చరర్ అమిత ధైర్యంగా. మయూరికి ఒళ్ళు మండిపోయింది. అతడి ధైర్యం ఏంటో ఆమెకు అర్థం కాలేదు. నరేష్ కనిపిస్తే పిలవాలన్నట్లుగా తలెత్తి చూసిందామె. అలా దిక్కులు చూస్తూ కూర్చుంటే లాభం లేదు మయూరి. మీ అక్క దమయంతి పాపం నీకోసం వటిస్తోంది. నువ్వు రాకపోతే ఆమె జీవించలేదనుకుంటాను అన్నాడు మాజీ లెక్చరర్. మయూరి ఉలిక్కిపడింది. అయినా అతడి మాటల్ని లక్ష్యపెట్టనట్టుగా విసురుగా వెళ్ళి సిద్ధంగా ఉన్న ఆటోలో కూర్చుని ఇంటివైపుగా పోనివ్వమని చెప్పిందామె. ఆటో సర్రున దూసుకుని వెళ్ళింది. కార్ తనని అనుసరించి వస్తుందేమోనని చూసింది. కార్ కనిపించలేదు. రవంత ఊరట పడింది. ఇంటి ముందు ఆటో దిగ్గానే తలుపుకు బిగించిన తాళం వెక్కిరించింది. అక్క ఎక్కడికి వెళ్ళింది? పక్కింటావిన్ని అడిగింది మయూరి. ఏమోనమ్మా, మధ్యాహ్నం ఎవరో మగాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు నేరుగా లోపలికి పోయారు. తరువాత రవంత సేపటికి మీ అక్క తాళం వేసి బయటకు వచ్చింది. చెల్లి వస్తే ఇవ్వండి అంటూ తాళం చెవి నాకిచ్చి వెళ్ళిపోయింది. వస్తానుండు అంటూ లోపలికి వెళ్ళిపోయిందామె. ఆలోచిస్తూ నిలిచిపోయింది మయూరి. పక్కింటావిడ బయటకు రాకముందే కాలేజ్ దగ్గర కనిపించిన కార్ వచ్చి ఆమె ప్రక్కన నిలిచింది. మీ అక్క మా దగ్గర క్షేమంగానే ఉంది. ఇప్పుడు నీవు నాతో వస్తున్నావు అన్నాడు మాజీ లెక్చరర్ వెకిలిగా నవ్వుతూ. వెనక ముందు చూడకుండా అతనితో బయలుదేరింది మయూరి. ఆమెకు పరిచయం లేని చాలా వీధుల్లోంచి వెళ్ళింది కారు. ఆ నగరంలో అటువంటి స్థలాలున్నాయని మయూరికి తెలియనైనా తెలియదు. 2 గంటలు గడిచిన తర్వాత నగరం శివార్లలో ఒక ఇంటి ముందాగింది కారు. అదంతా మురికివాడ, అన్ని పాకలు. అక్కడ అరిచిన గొంతు చించుకున్న తన గోడు పట్టించుకునేవారు ఎవరూ ఉన్నట్టు కనిపించలేదు. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. తలెత్తి చూసిన వాళ్ళైనా లేరు. ఒకరిద్దరు గమనించినా ఇక్కడ ఇలాంటివి సహజమే అన్నట్టు నిర్లిప్తంగా వెళ్ళిపోయారు. ముచ్చెమటలు పోసినాయి. అక్కడ ఏమైనా కూడా తన గోడు పట్టించుకునేవాడు ఎవరు? ఉన్నతమైన గిరిశిఖరం మీద నుంచి తన జీవితం మురికి కూపంలోకి నెట్టివేయబడింది. జరగవలసిందేదో జరిగిపోవటం పూర్తయింది. కాబట్టి ఇప్పుడు బాధపడ్డం అనవసరం. నిర్లిప్తంగా కార్ దిగింది మయూరి. వికటంగా నవ్వుతూ ఆమె వెనుకే కార్ దిగి మాజీ లెక్చరర్ వచ్చాడు. ఆమె కన్నా ముందుగా వెళ్ళి తలుపులు తెరిచాడు. ఆ మురికివాడకు తలమానికంలా కనిపించే పెంకుటిల్లు అది. లోపల గచ్చు చేయబడిన అంతా తేమగా ఉంది. లోపల కాలు పెట్టగానే మురికి వాసనలు గుబాలిస్తున్నాయి. అక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురైనా మయూరి తట్టుకోగలదేమో. కానీ ఆ ఇంటిలోనే అక్క ఎదురైతే మాత్రం సహించలేదు. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు అదే దృశ్యం కనిపించింది. మురికి కారుతున్న నవారు అల్లిన ఓ మంచం మీద కూర్చుని కనిపించింది అక్క దమయంతి. ఆమెను చూడగానే మయూరి కళ్ళు తిరిగినట్లు అనిపించాయి. పక్కకు వాలిపోయిందామె. నిలదొక్కుకునేందుకు ఎవరు చేయి ఆసరా అయినా ఇవ్వలేదు. దబ్బున నేల మీద పడిపోయింది మయూరి. తనను తీసుకుని వచ్చిన దుర్మార్గులే చెల్లిని కూడా అక్కడకు తీసుకుని రావటం గమనించిన దమయంతికి పూర్తిగా మతిపోయినట్లే అయింది. మయూరిని తాను ఏమీ చేయలేను అనుకుంది. తన ఆలోచనలన్నీ ఏమైనాయి? చివరికి ఇరువురి జీవితాలు ఇలా మురికి కూపంలోకి లాగివేయబడినాయి. స్పృహ వచ్చి అక్క ఇదేంటి అని ప్రశ్నిస్తే చెల్లెలికి ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఆమెకు తెలివి వచ్చేలోగా తాను చనిపోతే చాలా బాగుంటుందని అనుకోసాగింది దమయంతి. ఎన్నడూ లేని విధంగా అత్యంత బీరువులా ఆలోచించసాగిందామె. సామాజికులు చేసే అన్యాయం నుంచి బయటపడాలని ప్రయత్నించి సమాజ వ్యతిరేక శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినారు ఇరువురు. తన ప్రాణాలకు తెగించైనా సరే ఈ మురికి కూపం నుంచి చెల్లిని రక్షించాలి. ఆనాడు రామం అనబడే అత్యంత సాధారణమైన మధ్యతరగతి మనిషిని పెళ్లాడమని సలహా ఇచ్చి ఉంటేనే చెల్లి సుఖపడి ఉండేదేమో. అలా కాదని ఆమె మనసు మందలించింది తాను. మయూరికి ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించాలని అలా చేసింది తాను. కానీ జరుగుతున్నదంతా మయూరిని పతనం వైపు లాగేస్తోంది. ఇప్పుడేంటి కర్తవ్యం అనుకోగాని ఆమె మనోపటలం మీద అనేకమైన బాధాకరమైన దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. మనస్సాగరం కల్లోలితమైంది. కనులు జలనిధుల వలె అయినాయి. మయూరికి రవంతగా శరీరం మీదకి తెలివి వస్తోంది. ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తోంది. ఆమెకు రవంత తెలివి వచ్చాక పరిస్థితులన్నీ జ్ఞాపకం వచ్చాయి. కనులు విప్పితే ఎదురుగా అక్క ముఖం ప్రత్యక్షమవుతుంది. ఆమె కేసి తాను చూడగలదా? ఎంత భయంకరమైన శిక్ష ఇది! తను అలాగే తెలివి రాకుండా మరింతసేపు పడి ఉంటే బాగుంటుందని భావించింది మయూరి. తెలివి వచ్చిన కనులు విప్పి చూసేందుకు మనసు అంగీకరించలేదు.
అలాగే కన్నులు మూసుకుని జీవోత్సవంలా పడి ఉందామె. తన మీద ఏ క్షణంలో ఎలాంటి దాడి జరుగుతుందో తెలియదు. ఈ సమాజ నియమాలకు ఒదిగి జీవించే అమాయకులైన తల్లిదండ్రులకు పుట్టి అంతకన్నా అధికమైన ఉన్నతమైన జీవితాన్ని ఆశించి వారిని వదిలి రావడం తెలివి తక్కువతనమే అనిపించిందామెకు. రామం ఎంత మంచివాడు. ఉన్నంతలో తృప్తిని సాధించుకోవాలనుకునే సామాన్యుడు. అతని జీవితం సాఫీగా సాగుతోంది. అక్క ఇచ్చిన ప్రోద్బలం సహృదయంతో ఇచ్చిందే అయినా అది ఇప్పుడు వికటించింది. సమాజ విద్రోహుల చేతుల్లో పడ్డాక ఇంకా మిగుల్చుకోగలిగింది మాత్రం ఏముంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం సర్వస్వాన్ని కోల్పోవడం, జీవోత్సవంలా బ్రతకడం లేదా ఆత్మహత్యకు పాల్పడటం. ఇలా ఎంతకూ తేలని సమస్యలతో ఆలోచనలతో సతమతమవుతూ అలాగే పడి ఉంది మయూరి. రవంతసేపు అయ్యాక తలుపులు తెరిచిన చప్పుడయింది. ఎటువంటి దయనీయమైన స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియని మయూరి గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ దమయంతి అలా చేయలేదు. ఆమె అప్పటికే ఉగ్రమూర్తి అయింది. కాళికాదేవి అవతారంలా అయింది. సామాజికులు స్త్రీకి అన్యాయం చేస్తారు, కానీ ఆ పద్ధతులు వేరు. ఆపద్ధర్మంగా అవసరమైనప్పుడు తిరిగి ఆ సామాజికులే అడ్డుకుంటారు. కానీ ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల విషయం వేరు. వీరు నిర్దాక్షిణ్యంగా హత్య అయినా చేస్తారు. అందునుంచి వీరి విషయంలో సమస్యకు సరి అయిన పరిష్కారమనే ధోరణిలో ఆలోచించకూడదు. సంస్కారపూర్ణమైన ఆలోచనలకు సంఘ వ్యతిరేకుల గూండాల దృష్టిలో తావనేది లేదు. వారు ఎందుకో చెడిపోతారు. అనుక్షణం శక్తి మేరకు ఈ సమాజాన్ని చెడగొట్టాలని చూస్తారు. అందునుంచి వారి పాలిట పడిన వారికి నిష్కృతి అంటూ ఉండదు. ఎదుర్కోగలిగితే ఎదుర్కోవడం, లేకపోతే నిస్సహాయంగా వారి బ్రతుకు అర్థాలని బలిచ్చి ఊరుకోవటం. రెండే దారులు: దెబ్బ కొట్టడం లేదా దెబ్బ తినడం. జీవితం మీద ఆశలు కల్పించి అందివచ్చిన జీవితాన్ని కాదని చెప్పించి ఇప్పుడు ఈ స్థితికి ఎదురైతే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవటం చాలా దారుణం అనిపించింది. చెల్లిని కాపాడాలి. అందుకోసం ఎంత మూల్యాన్ని చెల్లించవలసి వచ్చినా వెనుదీయదలుచుకోలేదామె. సమస్య ఎంత జటిలమైందో దానికి పరిష్కారాన్ని సాధించే ప్రయత్నం కూడా అంత జటిలంగానే ఉంటుందని దమయంతికి తెలుసు. ఆయన అందుకు సిద్ధపడింది. ఆ తలుపు తెరుచుకుని వచ్చే మాజీ లెక్చరర్ అయి ఉంటే కనుక అతన్ని హతమార్చేందుకు సంసిద్ధురాలైంది దమయంతి. కానీ తలుపులు తెరుచుకుని వచ్చిన వ్యక్తి మాజీ లెక్చరర్ కాదు, శకుంతల భర్త కాదు. ఒక 10 ఏళ్ల కుర్రాడు లోపలకు దూసుకువచ్చాడు. వాడు క్రొత్త చోటుకు వచ్చినట్లు జంకుబొంకులు లేకుండా నిర్భయంగా కనిపించాడు. వాడు తొడిగిన బట్టలు బాగా దుమ్ము కొట్టుకుని కనిపించాయి. నిక్కర్ జిడ్డోడుతోంది. చొక్కా కాలర్ సగం చిరిగిపోయి వీపు మీదకు వేలాడుతుంది. నిక్కర్కు కానీ చొక్కాకి కానీ బటన్స్ లేవు. వయసు 10 సంవత్సరాలు కావటం నుంచి కొంచెంగా శరీరాన్ని దాచుకోవాలన్న తెలివి వచ్చినట్టుంది. దాచుకోవాల్సిన శరీరాన్ని దాచుకునేందుకు ఉండవలసిన బటన్స్ లేవు కాబట్టి తాత్కాలికంగా పిన్నులు, గుండు సూదులు అమర్చుకున్నాడు. ముఖం మీదకి పడుతోంది జుట్టు. దానికి నూనె లాంటి పదార్థాలు దట్టించి బహుకాలమైనట్లుంది. తెలుస్తూనే ఉంది. కాళ్ళు మురికిగా ఉన్నాయి. పాదరక్షలు లేవు. ముంజేతికి గడియారంలా ఓ రబ్బర్ బ్యాండ్ తగిలించుకున్నాడు. ఆ విధంగా ఓ గడియారం పెట్టుకోవాలన్న కోరికను తీర్చుకున్నట్టు కనిపించాడు. చొక్కా జేబులో నూనె పదార్థాలు దాచుకుని ఉంటాడు. అది మురికిగా కనిపిస్తోంది. సగం చిరిగి కిందకు వేలాడుతోంది. దిక్కుమాలిన పిల్లాడు. భరతమాత ముద్దు బిడ్డలాగా కాక మురికి బిడ్డలా కనిపించాడు. ఏ తల్లికని వీధిలో కుప్పతొట్టిలో పారవేసిందో కానీ చాలా నిర్లక్ష్యంగా కనిపించాడు. ఈ ప్రపంచంలో ఉండే గొప్పతనాలన్నీ నా కాలి గోటికి పనికిరావన్నంతగా హుషారుగా బాల్య చాపల్యంతో కనిపించాడు. వస్తూనే అక్క దమ్చాయ్ కావాలా అని అడిగాడు. ఉగ్రమూర్తిలా కూర్చుని ఉన్న దమయంతిని ఉద్దేశించి. దమయంతి ఆలోచనలు మెరుపుల్లా అతి వేగంగా నడుస్తున్నాయి. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి గడ్డిపోచ ఆధారం దొరికిన ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించిందామెకు. ఈ వచ్చిన బాలుడు అటువంటి గడ్డిపోచలా కనిపించాడు. మయూరిని బంధించామని నమ్మించి తనను బంధించామని చెప్పి మయూరిని లొంగదీసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు చేయాలి. దుర్మార్గులకు తప్పని విధిగా కొన్ని బలహీనతలు ఉంటాయి. అవే వారిని చట్టానికి పట్టిస్తాయి. బలహీనతలు అనేవి లేకపోతే ఏ నేరస్తుడు చట్టానికి దొరికిపోడు. ఏ బలహీనతలు ఆధారంగా చట్టాన్ని రక్షించే నేరస్తుల్ని పట్టుకుంటారో అదే బలహీనత ఆధారంగా తాను ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి. ఇది దమయంతి ఆలోచన. సిద్ధాంతపరంగా అయితే ఆలోచన మంచిదే, కానీ ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమో చేసి చూడాలి. నదిలో కొట్టుకుపోయే వారికి గడ్డిపోచ దొరికినట్టుగా దొరికిన బాలుణ్ణి ఊరికినే పోనివదలుచుకోలేదు దమయంతి. వాడి వాలకం అర్థం చేసుకుంది. అక్క అని పిలిచినవాడు
ఇటువంటి సంఘటనలు చూడడం తనకు ఇదివరకే తెలుసు అన్నట్లుగా ప్రవర్తించాడు. కాబట్టి వాడి మంచితనం సంపాదించగలిగితే ఏదైనా దారి కనిపించవచ్చని అనిపించిందా మీకు? తమ్ముడు, నీ పేరేంటి అని అడిగింది దమయంతి. తమ్ముడు అని పిలిచినందుకు వాడి ముఖం విప్పారిన ప్రొద్దుతిరుగుడు పువ్వులా అయిపోయింది. అందరూ ఒరే అని పిలిచేవారే. బుద్ధి తెలిసిన తర్వాత నుంచి తనని అంత ప్రేమగా పిలిచిన వాళ్ళెవరూ లేరు. వయసు తక్కువైన వాడికి చాలా అనుభవాలు కూడా ఉన్నాయి. పసితనం ఎలా గడిచిందో వాడికి జ్ఞాపకం లేదు. అజ్ఞాతంగా ఉండిపోయిన తల్లిదండ్రులు ఎవరో చెప్పేవారే లేరు. కుప్పతొట్టిలో దొరికితే వాడలోని దయగల తల్లులు అతడికి ప్రాణభిక్ష పెట్టారు. ఆ మురికి వాడలో అంతోటి సాయం దొరకడం అదృష్టమో లేక వాడి దురదృష్టమో తెలియదు, కానీ అదే వాడి ప్రాణాలను నిలిపింది. గుణగుణ అడుగులు వేయటం ప్రారంభించిన వాడే పనులు పురమాయింపు అయినాయి. 5 ఏళ్ళు వచ్చాక ఎవరు అన్నం పెడితే వాళ్ళింట్లో పిల్లల్ని ఆడించడం, ఆ ఇంటి యజమాని గుర్తు చెప్పిన చిన్ని చిన్ని వస్తువులు అందించడం అలవాటైంది. 8 ఏళ్ళు దాటాక వాడికి ధనార్జన ప్రారంభమైంది. ఆ మురికి వాడను ఏలుకుంటున్న మహారాజుల్లాంటి గూండాలు అందునా ఇందునా అమ్మాయిల్ని ఎత్తుకుని రావటం, వాళ్ళ దగ్గర వీడిని కాపుగాను పనులు సాయానికి చేసేందుకు గాను నియమించడం ప్రారంభమైంది. అందుకు పెద్ద పెద్ద గూండాలు వాళ్ళకి డబ్బు చెల్లించుకోవడం మొదలైంది. ఆ విధంగా ప్రారంభమైన ధనార్జన వాడికి 10 ఏళ్ళు వచ్చే నాటికి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లసాగింది. ఇప్పుడు వాడికి అలా వచ్చే ఆడవాళ్ళు ఏం కావాలంటారో తెలుసు. వాళ్ళని తీసుకుని వచ్చే గూండాలకు మంచి మాటలు చెప్పి మెప్పించుకోవడం ఎలాగో తెలుసు. వాళ్ళకి చిలువలు పలవలు కల్పించి చెప్పటం, వాళ్ళకి ఆనందమైనప్పుడు ఆ మాటకు ముచ్చట అయినప్పుడు 4 రూపాయలు వాడి ముఖాన విసిరు కొట్టడం అలవాటైంది. వాడి దగ్గర దొంగ బుద్ధి లేకపోవడంతో ఇలాంటి పనుల్లోనే యుక్తాయుక్తులు తెలుసుకుని మిగిలిన కుర్రాళ్ళ కన్నా వీడికి ఆకర్షణ పెరిగిపోయింది. అయినా ఈసడింపులు, విదిలింపులు, అప్పుడప్పుడు బెదిరింపులు తప్ప ఆప్యాయతతో కూడిన పలకరింపులు విని అయినా ఎరుగని చిన్నారి ఎడారి వంటి మనసు. దమయంతి ప్రేమ పురస్కరమైన పలకరింపుతో పులకించిపోయాడు. ముఖం విప్పారిపోయింది. నా పేరేంటో నాకు తెలీదక్కా, అందరూ బాబుగాడంటారు అని చెప్పాడు వాడు. అక్క అని పిలవడంతో అతడు అనుభవంలోకి తెచ్చుకుంటున్న ఆత్మీయతాభావాన్ని పసిగట్టింది దమయంతి. చిన్నారి ఎడారి లాంటి వాడి మనసు ప్రేమ పులకింతలతో పన్నీరు చిలికించినట్లు అవుతుందని గ్రహించిందామె. పేరు ఏదైతేనేంలే, నేను తమ్ముడు అని పిలవనా అని మెత్తన స్వరాన అడిగింది. అలాగే అన్నాడు ఆ బాబు కూడా. నిన్నిక్కడకు ఎవరు పంపారు? మిమ్మల్ని తీసుకుని వచ్చారే ఆ బాబుగారు. నువ్వేం చేస్తావు? మీకు ఏదైనా తినేందుకు కావాలన్నా, మంచినీరు కావాలన్నా, పౌడర్, స్నో, సబ్బుల్లాంటివి ఏమైనా కావాలన్నా తెచ్చి పెడతాను అన్నాడు వాడు నిర్వికారంగా. అలా చేయటం నీకు అలవాటా? అవును. అది తప్పు అని నీకు తెలుసా? తప్పో ఒప్పో నాకు తెలియదక్క. ఈ పేటలోకి ఎవడే పెట్టను కొట్టుకు వచ్చినా గాడ్ నేనే అన్నాడు. అప్పుడప్పుడు గూండాలు వాడికిచ్చే బిరుదులు జ్ఞాపకం తెచ్చుకుంటూ కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు. నీకు అమ్మా నాన్న లేరా? లేరు. పోనీ అక్క చెల్లి లేరు? బంధువులు ఎందుకు లేరు? అందరూ నా బంధువులే. ఈ పేటలోని రౌడీలందరూ నాకు బావలు. మీలా వచ్చే వాళ్ళంతా నాకు అక్కలు, పోలీసులు మావయ్యలు అన్నాడు వాడు అమాయకంగా. అలా అని ఎవరు చెప్పారు అని అడిగింది దమయంతి చాలా సహనంతో. వాడు గుడ్లు తేలేశాడు. తమ్ముడు, నీకు ఎవరు లేరు. అనాథగా పెరిగావు కాబట్టి ఇలా చేయడం తప్పు అని ఎవరు నీకు చెప్పలేదు. ఈ మురికి వాడకు అవతల ఓ ప్రపంచం ఉంది. దానిలోనూ నీలాగే పిల్లలున్నారు. వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా అంటూ ప్రారంభించింది దమయంతి. వాడు తాను పుట్టగానే విసిరివేయబడిన ఆ మురికి ప్రపంచం అవతల ఉన్న అందమైన లోకం గురించి ఆమె చెప్పే మాటలు ఎంతో శ్రద్ధగా ఆలకించాడు. అదంతా ఓ కథలాగా, కమ్మని కళలాగా అనిపించసాగింది వాడికి. ఓ అరగంట అయ్యేసరికి ఆ చిన్నారి మనసులోని మాలిన్యాలన్నీ అతడికి కనిపించేలా చేసింది దమయంతి. వాడికి బ్రెయిన్ వాష్ చేసి జరిగిపోయింది. ఇప్పుడు బాబుగాడికి తాను చేసేది తప్పు అని అనిపించసాగింది. ఇలా తీసుకురాబడుతున్న వాళ్ళు ఎంతో బాధపడతారని, ఆ బాధలో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారని అర్థమైంది. అలా తెలిసిన మరుక్షణం దమయంతి వంక ఆరాధనగా చూడసాగాడు. అక్క, ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయను. మా వాడ విడిచి ఎటైనా వెళ్ళిపోతాను అన్నాడు వాడు. అలాగే చేయవచ్చు, కానీ ముందు నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలి అని అడిగింది దమయంతి. చెప్పక్క అన్నాడు బాబుగాడు. దమయంతి రవంతసేపు ఆలోచించింది. మనసులో అనేక వస్తువులు మెదిలాయి. బాగా ఆలోచించి, తమ్ముడు నాకు తాడు తెచ్చిపెట్టు అని అడిగిందామె. అలాగే అంటూ రివ్వున పరిగెత్తాడు బాబుగాడు. కళ్ళు మూసుకుని అంతా వింటున్న మయూరి అక్క ఆత్మహత్యకు పాల్పడుతుందేమో అని అనుమానించింది. కానీ అలా జరగలేదు. అరగంట తర్వాత మాజీ లెక్చరర్ ఓ గూండాని వెంటబెట్టుకుని లోనికి వచ్చాడు. ఇద్దరూ వెళ్ళి కారులో కూర్చోండి అని ఆజ్ఞాపించాడు. దమయంతి వెళ్ళి కూర్చుంది. మయూరిని తీసుకుని వెళ్ళి కారులో పడేశాడు. అయినా ఆమె కళ్ళు తెరవలేదు. దమయంతి నిర్భయంగా కూర్చుంది.
కార్ పోతూ ఉంటే గూండా ఆమె వెన్నులో కత్తి ఆనించి నోరు మెదిపావో అన్నట్లు చూశాడు. కారు అద్దాలు మూసి ఉన్నాయి. అరిచినా ఎవరికి వినిపించదు. బాగా జనసంద్రమైన రోడ్డు మీదకి వచ్చారు. బాబుగాడు తెచ్చి ఇచ్చిన తాడు ఒడుపుగా డ్రైవర్ మెడకు బిగించింది దమయంతి. గూండా వెన్నులోకి కత్తి దింపాడు. అయినా ఆమె పట్టు రవంత కూడా సడల్లేదు. డ్రైవర్కు కళ్ళు కనిపించకుండా అయిపోయింది.